మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక నష్టపోయామని మళ్ళీ టీఆర్ఎస్ లాగే ఉండాలనుకుంటున్నామన్నారు. 2027లో ప్రజా సమస్యలపైన పాదయాత్ర చేస్తానని తెలిపారు కేటీఆర్. డీలిమిటేషన్ తోటి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. పొత్తులు తమకు కలిసి రావన్న కేటీఆర్ బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోమన్నారు. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజల మధ్య దూరం పెరిగిందన్నారు. ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీడీపీలో మంచి లక్షణాలు ఉన్నాయని, ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతోటి మమేకమవుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అది లోపించింది కాబట్టి ఓడిపోయామని తెలిపారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ అన్న కేటీఆర్. హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదన్నారు కేటీఆర్. కేతనపల్లి మున్సిపాలిటీ కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదన్నారు కేటీఆర్. మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎంత భయపెట్టినా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదని అన్నారు. 51 రోజుల పాటు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో అధికార బలానికి ఎదురొడ్డి నిలిచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన లేఖి మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు ఉట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు ఉంటారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది. మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఏం చెప్పిండ్రు మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పిండ్రు. అదొక్కటే కాదు, నవంబర్ లో తీసుకుంటే 2000, డిసెంబర్ లో తీసుకుంటే 4000. నవంబర్ లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేనేమనాలి, ఏమనుకోవాలి? సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు తమ్ముళ్ళు మీరు కూడా. సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. గాడిదలకు కట్టేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా? చెన్నూరులో ఒడగొడితిరి, మంచిర్యాల ఒడగొడితిరి, రామగుండంలో ఒడగొడితిరి, భూపాలపల్లి ఒడగొడితిరి, అంత బెల్లంపల్లిలో ఒడగొడితిరి, అంతటి ఒడగొట్టి ఇవాళ కత్తి వానికిచ్చి యుద్ధం మీరు చేయరంటే ఏం చేయాలి మరి? కేసీఆర్ చేసినప్పుడేమో బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చి, ఫిట్మెంట్ ఇచ్చి, మీకు ఇచ్చిన 10 వాగ్దానాల్లో 9 అమలు చేసి బ్రహ్మాండంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే మా వాళ్ళనేమో ఇంటికి పంపిస్తారు. ఇవాళనేమో ఇక్కడ కాగితాలు పట్టుకొని నిలబడతారు. ఏం చేయాలి మరి? ఇవాళ కేసీఆర్ అన్నా మీరెక్కడ, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి, బరాబర్ కొట్లాడుతారు. కానీ కలిసి రండి, కదిలి రండి. మీరు ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలను ఫస్ట్ కళ్ళబట్టి నిలదీయండి. ఏం దిక్తుండ్రు మీ ఎమ్మెల్యేలు? ఏం దిక్తుండ్రు మీ చెన్నూరు మంత్రి? ఏం చేస్తుండ్రు మీ మంచిర్యాల ఎమ్మెల్యే? ఏం చేస్తుండ్రు మీ బెల్లంపల్లి ఎమ్మెల్యే? పట్టుకొని అడుగును. ఇదేనా వాళ్ళు ఇచ్చిన మాటలు? అభయహస్తం మేనిఫెస్టో అన్నారు, అభయహస్తం మేనిఫెస్టో అన్నారు. సింగరేణి గురించి తీయటపుల్లటి మాటలు చెప్పిండ్రు. ఇలా అభయహస్తం మేనిఫెస్టో భస్మాసురాస్తం అయింది. మీ నెత్తి మీద మీరే చేయి పెట్టుకొని బూడిదయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లాలో ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసురాస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు, చెప్తున్న మరి మాటలు, ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకట్టుకోవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి 1,000,000 కోట్లు అంటే
ఎన్ని ట్రిలియన్ డాలర్లో నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. కోటి మందిని కోటీశ్వర్లు అంటే కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు, నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు, ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైరాబాయ్ చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా అంట. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావు అయ్యా 2,500, 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా. ఇదే ఆయనకు తెలిసిన భాష, గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడుసుడు. నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంత లేకి ముఖ్యమంత్రి, ఇంత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. ఇంత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. భారతదేశంలో తెలంగాణ అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలంటే పరిశ్రమలు రావాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 ఎకానమిక్ ముందడుగు కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. సిద్దిపేట జిల్లా నెరమేట గ్రామ శివారులో 700 కోట్లతోటి జూనోజులో బయో ఫ్యూయల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు రాయపటి సాంబశివరావు, VHK ప్రేమచంద్రన్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను సీఎం ముందుకు తీసుకెళ్తారన్నారు. బేచజాలు లేకుండా ఎక్కడ పరిశ్రమలో అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. तनिन्द्रे भस्पते परिदीयार्थेन रक्षोः मित्रागो समवाधमानः प्रभञ्जन् सेना प्रवृणयथाजयन्नस्माकमेध्य वितारगो सजाता अनुवीरयत्समिन्द्रगोसा अभिगोत्राणि सहसा गाहमानवतु प्रयुत्सो इन्द्रासान्नाग्नादित्यानाम् मरुतागो शर्धवस्ताजयन्तु अस्माकं वीरावुत्तरे బయోగ్యాస్ ప్లాంట్ సిద్దిపేట ప్రాంతంలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కాళేశ్వరం నీళ్లు రావడం వల్లనే ఈ ప్రాంతానికి కంపెనీలు వస్తున్నాయి అన్నారు. 50% పైగా మన దేశం పక్క దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తుందని, యుద్ధం వలన ఇంధనం కొరత వస్తుందని, బయోఫ్యూయల్స్ నిర్మాణం చేసుకుంటే యుద్ధాలు వచ్చినా గ్యాస్ కొరత ఉండదన్నారు హరీష్ రావు. ఇంత దూరం ఇక్కడ కంప్రెస్ ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మేట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి మనము ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి TSIICకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతూ ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం వల్లనే ఆయిల్ పామ్ తోటలు సాగవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం మొన్ననే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి పామ్ ఆయిల్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ సంబంధించిన ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మన ప్రాంతంలో రావడం చాలా సంతోషం. అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చినా, ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు అంటున్నా అంటే, కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి, గాలిలో తేమ శాతం పెరిగి ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉంది. అంటే వీళ్లకు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే, అవసరమైనంత గడ్డి వీళ్ళకు దొరుకుతుంది. అంటే మనకు 2 రకాలుగా మేలు జరుగుతుంది. ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల వరి పండించేటువంటి రైతులకు ఇప్పటిదాకా వరి ధాన్యం మీద మాత్రమే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల ఆ గడ్డి ఇంతకుముందు మనం వదిలేసాం, ఇప్పుడు అంతా కూడా చైన్ మిషన్ బండ్లు వచ్చి కోస్తా ఉన్నాయి. రేపు ఆ గడ్డికి కూడా డబ్బులు వస్తాయి. ఈ ప్రాంత రైతులకు వరి ధాన్యానికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని ఈ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆ గడ్డిని తీసుకొని దాని ద్వారా
ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మన ప్రాంత రైతులకు ఎంత మేలు జరుగుతుందంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంత రైతులకు కూడా మరింత ఆదాయం పొందడానికి కూడా ఈ కంపెనీ ఇక్కడ రావడం ద్వారా మన ప్రాంత రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. జూనోజోల్ బయోఫ్యూయల్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటే బయోఫ్యూయల్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత సంబంధించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. పరిశ్రమలు పారిశ్రామికాభివృద్ధి చెందితే తప్ప మన రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించిన ఉపాధి, మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా రేపు రాబోయే కాలంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక మూలంగా నిలవాలనే ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే సంకల్పన కానీ ఒక కల కానీ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాదు పరిసరాల ప్రాంతంలోనే కాదు, ఇలాంటి ప్రాంతంలో ఈ జిల్లా కేంద్రంలో ఇలాంటి నర్మెట ఊర్లో లేకుంటే మా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినప్పుడు చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కలిగించినప్పుడు వారి యొక్క శక్తి సామర్థ్యాలను సరియైన విధానంలో ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న లక్ష్యానికి చేర్తామనే ఒక ఆలోచన దృక్పథమే మన ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మేట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి మనము ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి TSIICకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతూ ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్ళు. బీజేపీ అధిష్టానానికి లేఖల అంశంపైన ఆ పార్టీ ఎంపీ అరవింద్ స్పందించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయరని తెలిపారు. అధిష్టానానికి ఎవరికి లేఖలు రాయలేదని, ఫిర్యాదులు చేయలేదని వెల్లడించారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. అన్ని పార్టీల్లోనూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపైన అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్ళలో ఎన్నడైనా చిట్ చాట్ చేసినా. అయినా ఏం రాసిందే, నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు. నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్ కింద నిండు ఉంటుందా నిజామాబాద్లో? ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేతుడు తెలంగాణ చెప్పుండ్రి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురం మతిలేనోడే చేయగలుగుతాడు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతాను? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది. సైజులో పెద్దదే, పొలిటికల్ కూడా పెద్దదే. ఈ రాష్ట్రంలో సీరియస్ గా బీజేపీకి భయపడుకుంటూ బీజేపీని ఎదగకుండా ప్రయత్నం నడుస్తున్నది ఈ దొంగ అలయన్సులు పెట్టుకుని. రేవంత్ రాష్ట్రాన్ని దోచుకున్నోని కాపాడుతున్నావు నువ్వు. ఫాల్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అనుకుంటా ఇవన్నీ డ్రామాలు చేసుకుంటా ఏదో కొత్త వాదాలు క్రియేట్ చేసి మీడియా ఛానళ్ళని, పేపర్లను మేనేజ్ చేసి ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదం ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తుంది. గొర్రెలు బర్రెలు కలిసిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ ఇంటర్లో 66.2%, ద్వితీయ ఇంటర్లో 70.58% ఉత్తీర్ణత నమోదైనట్లుగా వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 74.4 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. ఇక ద్వితీయ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక బాలికల ఉత్తీర్ణత శాతం 78.65గా ఉండగా ఇక బాలుర ఉత్తీర్ణత శాతం 62.50గా నమోదైంది. ఏదైనా కానీ ఫస్ట్ మనం అందరం కలిసి మీ తరఫున, నా తరఫున, స్టేట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఇక్కడ ఉన్న సెక్రటరీ తరఫున పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్ గా ఉన్నాను. ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు ఆ దినం జ్ఞాపకం లేదేమో ఫెయిల్ అయింది కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది ఇప్పుడు. కాబట్టి దానంతా మాత్రాన ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ కొంచెం కూడా చిన్న చూపు చూడకండి. ఇవాళ పాస్ అయిన వాళ్ళు సంథింగ్ లైక్ 6,65,000 మంది పాస్ అయ్యారు. అవుట్ ఆఫ్ అపియర్ అయింది 4,45,000 మంది. అంటే ఎక్కువ ఉంది. నేను కరెక్ట్ ప్రిసైజ్ ఫిగర్. సెప్టెంబర్ 23నే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారని, మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. చట్టసభలో 2% మహిళలు ఉండే పరిస్థితి నుంచి 100 మందికి పైగా ఉన్నారన్నారు. దేవగౌడ ఆధ్వర్యంలో మహిళా బిల్లు పెట్టినా ఆమోదం పొందలేదని గుర్తు చేశారన్న. కాంగ్రెస్ మహిళా బిల్లు లోక్సభలో రాకుండా నిలిపివేసిందన్నారు. మోడీ సారథ్యంలో లోక్సభ, రాజ్యసభలో మహిళా బిల్లుకు పూర్తి మద్దతు లభించింది అన్నారు. అన్ని చోట్ల కూడా ముఖ్య కూడల్లో ఏదైతే సిగ్నేచర్ వాల్స్ పెట్టబోతున్నాం, అలాగే మహిళలు కూడా ఆ శక్తివంతమైన మహిళలు ఆ విధంగా గెలవగలరు. ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో దాంట్లో ఆ విధంగా వస్తే తప్పనిసరిగా ఇస్తాం. కనుక అది ఇవ్వలేని పరిస్థితి ఏదైతుందో కనుక ఈ బిల్లుని ప్రవేశపెట్టడంలో ఉండే ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రయత్నంలో అనేక మంది మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. 15 సంవత్సరాల పాటు దీనికి కాలపరిమితి ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత మహిళలు. అమరావతి గురించి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలపైన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ప్రభుత్వం చేతిలో 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉందంటూ చెప్పడంపైన సజ్జల ధ్వజమెత్తారు. మీ మాయమాటలతోటి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టొద్దంటూ హితో పలికారు. అమరావతి ల్యాండ్ బ్యాంకు ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్లు పైమాటేనని, అమరావతి పైన ద్వేషంతోనే వైసీపీ విమర్శలు చేస్తున్నట్టు చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి దొరికిపోయారని సజ్జల స్పష్టం చేశారు. పోలీసుల తీరు విమర్శలకు తావిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజా సమస్యలపైన నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి 3 రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు. పోలీసులతోటి అణచివేయాలని చూస్తే వెనుతిరిగే ప్రసక్తి లేదని అన్నారు. బల్జలు కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లే అని చెప్పారు. దమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టాడో తెలుసా? దమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒక మాటతో నేను చంపేస్తాను అని. దానికి కౌంటర్ గా పోస్టింగ్ పెడితే ఆయన మీద కేసు బుక్ చేశారు. జనసేన నాయకులు అడుగుతాను, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద తీసుకుంటే మీరు భాగస్వాములు కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొప్పలు పెడుతున్నారు. ఎక్కడ కనిపిస్తా ఉన్నాయి కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకి. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడేసి ఓట్లు, జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా. అన్నమయ్య జిల్లా రాయచోటులో జగనన్న కాలనీని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. కాలనీలో మౌలిక వసతులపైన ఆరా తీశారు. కొత్త ఊర్లను, కొత్త పట్టాలను జగన్ ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జగన్ పట్టాలిచ్చి ఎప్పటికప్పుడు పారదర్శకంగా బిల్లులు చెల్లించారన్నారు. కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్లుగా పేరు మార్చి ఒక కొత్త ఇల్లు ఇవ్వకపోగా పాత ఇళ్లకు బిల్లులు సైతం ఇవ్వని పరిస్థితి దాపురించింది అన్నారు. ఒక పని చేసినటువంటి ప్రభుత్వం ఎలా శాశ్వతంగా ఉంటుంది అన్నటువంటిది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన అతి అద్భుతంగా ఉన్నది అన్నదానికి కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు. ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయాలలో రాయచోటి పట్టణం పెరుగుతుండగా కొత్తగా ఒక చిన్న స్థలం దొరికినటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా అంకురార్పణ జరిపి కొన్ని కాలనీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నివాస స్థలం అనేటువంటిది ఉండాలా, సొంతిల్లు అనేటువంటిది ఉండాలా, అది మహిళ పేరుతో ఉండాలా అని చెప్పి 30 లక్షల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా. విధ్వంస ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడేటువంటి వాళ్లకు
ఇది చూసి ఒక్కసారి మీరు నిజాలలోకి రండి. భ్రమలు సృష్టించడం కాదు ప్రభుత్వం అంటే, చేసేటువంటి విధానం ఉండాలి. 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లులు శాంక్షన్ చేయించి ఎంతో అసలు పారదర్శకంగా ఎప్పటికప్పుడు బిల్లులు పేమెంట్లు చేసి లక్షల గృహాలు కంప్లీట్ చేయిస్తే ఈరోజు ఒక్క ఇంటికి బిల్లు ఇవ్వకుండా, ఒక్క ఇల్లు శాంక్షన్ ఇవ్వకుండా అరాకొరగా 5,000 10,000 అక్కడక్కడ ఇచ్చి మేము 5 లక్షల ఇల్లులు ఇచ్చాం పండగ చేసుకోండి అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపడం ఖాయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్టాలిన్ పాలనలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, కుటుంబ పాలనతో అవినీతి పెరిగిందని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్లో జంగిల్ రూల్ కొనసాగుతుందని అన్నారు. ప్రజలు నిజాలను గ్రహిస్తున్నారని, త్వరలో మార్పు తప్పదని పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే నారీ శక్తివంతుని బిల్లును కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు చర్చ జరగనుందని వెల్లడించారు. నిర్వీర్యం అయిపోయింది. గత 5 సంవత్సరాల పాలన మాత్రమే తీసుకుంటే, 10 సంవత్సరాల నుంచి డిఎంకే పాలన ఉంది. 5 సంవత్సరాలు తీసుకుంటే 8,900 మర్డర్లు జరిగాయి రాష్ట్రంలో. 59% 5 సంవత్సరాల్లో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. 37% చిన్నపిల్లల మీద పోక్సో కింద కేసులైనవి 37% పెరిగాయి. ఎక్కడ చూసినా కూడా దాంట్లో ఎక్కువ మంది ఎవరయ్యా నిందితులు అంటే న్యాయవాది సుబ్బారావు పైన సింగర్ మంగ్లీ పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 22న పంచగుట్టలోని న్యాయవాది కార్యాలయానికి వచ్చిన సిగపోవు సుబ్బు తాను న్యాయవాదిగా పరిచయం చేసుకుని కొద్ది నిమిషాల తర్వాత తనపైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దీనికి తోడు గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికలలో తనపై ఉన్న వీడియోలను తొలగించేందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడని, అతను అడిగిన డబ్బులు చెల్లించకపోవడంతో అతనితో వచ్చిన మరికొందరు తనతో నీచంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి వినతి పత్రం విడుదల చేశారు. తన కుమారుడు కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికిందని, వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తుందని ఆమె తెలిపారు. తన కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా తనకెప్పుడు చెప్పలేదన్నారు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని అడగడానికి వెళ్తే కత్తి తీసుకుని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని, ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. తన కొడుకు అమాయకుడని, ఇంతటి ఘోరం చేసి ఉండడని ఆమె తెలిపారు. ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ, పోలీసుల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఆయనకి ఏదన్నా హాని కలుగుతుందేమో అనే భయం ఒకటి నాకు ఉంది సార్. నాకు ఒక బిడ్డ, వాడు అట్టాటోడు కాదు. అయినా జనానికి వాళ్ళకు లోకంలో అందరికీ తెలుసు వాడు అట్టాటోడు అయింది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, ఆ జరిగిన ఊరు కూడా తెలుసు వాడు. నేను తెలుసు, వాళ్ళకు వాడు తెలుసు ఎటాటి పిల్లల్లో ఎటాటి అమ్మాయిమా అని. తప్పుడు చేసిండో లేదో నాకు కూడా అర్థం కాలేదు సార్. అది వచ్చానే నన్ను గట్టిగా కరుచుకున్నాడు, కరుచుకొని ఏడ్చినాడు. ఏడ్చి ఒక అమ్మాయి చనిపోయింది. రాజకీయ పార్టీలకు ప్రధాని మోడీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంపీలకు బీజేపీ అధిష్టానం విప్ జారీ చేసింది. లోక్సభ, రాజ్యసభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే గాయనిగా వేలాది పాటలు పాడారు. ఆశా భోస్లేకు 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ట్రంప్ను టార్గెట్ చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఉన్నంత వరకు ఏ ఒక్క దేశం లేదా నాయకుడు కూడా పూర్తిగా గ్లోబల్ లీడర్గా ఎదగలేరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసినట్టుగా భావిస్తున్న ఈ వ్యాఖ్యలు రాబోయే అమెరికా రాజకీయ పరిణామాలపైన కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు.